డబ్బులు సంపాదించాలని, అప్పులు తీర్చుకొని బాగా ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అసలు డబ్బులు అవసరం లేని వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారా అంటే నో అనే సమాధానం వచ్చేస్తుంది. అంతా ఓకే గాని డబ్బు సంపాదించే మార్గాలు తెలియవు. ఒకవేళ ఉన్నా అందులో లాభ నష్టాలెంతో అని కంగారు, అంతకుమించి భయం. అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ మహిళ చాట్ జీపీటీ సాయంతో ఏకంగా ఒక్క నెలలోనే 20 లక్షల అప్పు తీర్చేసింది. అమెరికాకు చెందిన 35 ఏళ్ల జెన్నిఫర్ ఎలెన్ కేవలం 30 రోజుల్లోనే 20 లక్షలు సంపాదించింది. టార్గెట్ పెట్టుకుని మరీ ఈ రేంజ్లో సంపాదించుకుంది. ఈ విషయం తెలుసుకున్నాక జెన్నిఫర్ ఎలా సంపాదించిందబ్బా, అంత అప్పులు ఎలా తీర్చింది, ఆ మార్గమేంటో మాకు కూడా చెప్పొచ్చు కదా అని ఎదురు చూస్తున్నారు కదా, అక్కడికే వచ్చేస్తున్నా. అమెరికాలోని డెలావేర్కు చెందిన జెన్నిఫర్ ఎలెన్ కంటెంట్ క్రియేటర్. ఈమెకు ఆర్థిక క్రమశిక్షణ తక్కువ, వైద్య అత్యవసర పరిస్థితులు, కుమార్తె పుట్టిన తర్వాత అమాంతంగా ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. తన దగ్గరున్న క్రెడిట్ కార్డును ఆ అవసరాలకు వినియోగించింది. అలా సుమారు 20 లక్షల వరకు క్రెడిట్ కార్డును వాడి అప్పుల్లో కూరుకుపోయింది. ఈ అప్పులు తీర్చడం ఎలాగో తెలియలేదు. కనీసం ఆ మార్గాలు కూడా కనుచూపు మేరల్లో కనిపించడం లేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే టెక్నాలజీని వాడుకుంది. చాట్ జీపీటీ నుంచి సలహాలు తీసుకుని అప్పులు తీర్చాలని అనుకుంది. అంతేకాదు, ఇందుకోసం 30 రోజుల ఛాలెంజ్ను కూడా చేపట్టింది. తనకు నెలకు వచ్చే ఆదాయం, ఖర్చులు, ఆస్తులు, అప్పులు అన్నీ చాట్ జీపీటీకి వివరంగా చెప్పింది. వాటన్నిటినీ నిశితంగా పరిశీలించిన చాట్ జీపీటీ డబ్బు ఆదా చేయడానికి 30 రోజుల ప్రణాళికను డిజైన్ చేసి ఇచ్చింది. ఆ మాస్టర్ ప్లాన్ మొత్తం తూచా తప్పకుండా జెన్నిఫర్ అమలు చేసింది. రోజులో ఎప్పుడు, ఎక్కడ, ఎంత పొదుపు చేయాలి, ఇలా అన్ని విషయాల్లోనూ చాట్ జీపీటీ చెప్పినట్లుగా ఫాలో అయింది. జెన్నిఫర్ ఎలెన్ చాట్ జీపీటీ చెప్పినవన్నీ ఎంతలా ఫాలో అయిందంటే తొలుత ప్యాంట్రీలోని వస్తువులతో మాత్రమే భోజనం చేసింది. దీంతో కిరాణా ఖర్చులను గణనీయంగా తగ్గించింది. తద్వారా దాదాపు 50,000 రూపాయల వరకు ఆదా చేసింది. ఆ తర్వాత ఉపయోగించని సబ్స్క్రిప్షన్లను గుర్తించి వాటిని రద్దు చేసింది. ఫైనాన్స్కు సంబంధించిన డిజిటల్ యాప్లను సమీక్షించడం, తాను మర్చిపోయిన అకౌంట్లను సైతం తవ్వి మరీ అందులోని డబ్బులను వెనక్కు తెచ్చుకుంది. ఇలా చేయడంతో ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన అవగాహన పొందడానికి సహాయపడింది. ఇలా సుమారు 8.5 లక్షలు క్లెయిమ్ చేయని మర్చిపోయిన ఆస్తులను కనుక్కుంది. ఇలా ఒకే ఒక్క నెలలోనే సుమారు 20 లక్షల రూపాయల అప్పును దాదాపు తీర్చేసింది. నేను కొత్తగా ఏమీ చేయలేదు, రోజువారీ చేసే ఖర్చులను పక్కాగా ట్రాక్ చేశాను. అనవసరమైన చోట్ల ఖర్చులను పూర్తిగా తగ్గించుకున్నాను. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నా అప్పులన్నీ దాదాపు తీరిపోయాయి. నాకున్న మిగిలిన అప్పును కూడా తీర్చడానికి మరో 30 రోజుల ఛాలెంజ్ను ప్లాన్ చేస్తున్నాను అని జెన్నిఫర్ ఎలెన్ చెప్పుకొచ్చింది. చూశారుగా, చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో ఎలా సహాయపడతాయో. ఇది కేవలం సమాచారం అందించడం మాత్రమే కాకుండా ఆచరణాత్మక సలహాలను ఇచ్చి వాటిని అమలు చేయడానికి ప్రేరణను కూడా ఇస్తుంది.